తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వస్తాయా కేసీఆర్ ను మళ్లీ సీఎం చేసుకుందామని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టిస్తే దాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆగమాగం చేశారని ఆయన దుయ్యబట్టారు. 100 రోజుల్లో చేస్తామన్న 6 గ్యారంటీల సంగతి ఏంటి అని అడిగితే ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్లుగా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని మండిపడ్డారు కేటీఆర్. రేవంత్ రెడ్డిని కూడా గదే అడుగుతురు ఏంది ప్రజలు ఏమైనా మరి 100 రోజులలో 6 గ్యారంటీ లాంటివి ఏమేమో నరికితివి ఏమైనా ఏడవైనా మరి ఏం సంగతి మా హామీలు అంటే ఏమంటుండే ఎరికేనాయన నేను ఏం చేస్తారా మీరు కోసుక తింటారా నన్ను ఏం కోసుక తింటారు నేను ఏమైనా సేపువా జామ పండువా లేకపోతే మామిడి పండువా ఏమిటి కోసుక తింటారు నేను అంటే ఎంత ఘోరం అంటే నీకు నిజంగా ఇచ్చే దమ్ము లేకపోతే ఇచ్చే తెలివి లేకపోతే హామీలు ఎందుకు ఇచ్చినావు మరి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు ఎవడు రాయమనండి 420 హామీలు ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తా అంత 10 లక్షలు కేసీఆర్ ఇస్తుండగా దళిత బంధు హుజూరాబాద్లు ఇచ్చిండుగా నేను 12 లక్షలు ఇస్తా ఎవడు నరకమన్నాడు ఇచ్చిన ఒక్కనికన్నా మరి 12 పైసలు ఇచ్చినావు కనీసం ఆఖరికి పోనీ హుజూరాబాద్లో 2వ విడత పైసలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి లొల్లి పెడుతుంటే ఆ పైసలు ఇచ్చే ముఖం కూడా లేదు వీళ్ళకు ఎంత ఘోరం అంటే ఎస్సీ డిక్లరేషన్ పేరిట ఎస్సీలను ఎస్టీ డిక్లరేషన్ అని ఎస్టీలను బీసీ డిక్లరేషన్ అని బీసీలను మహిళా డిక్లరేషన్ అని మహిళలను యూత్ డిక్లరేషన్ అని యువజన విభాగాన్ని రైతు డిక్లరేషన్ అని మోసపోని వర్గం లేదు ఇవాళ కాంగ్రెస్ చేతుల్లో బీజేపీ చేతుల్లో మోసం మనకి ఎరికే మొదటి నుంచి ఎరికే ఇప్పుడు కొత్త మోసం ఇక్కడ మొదలైంది. ఈరోజు తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితి ఏంటంటే ప్రజలు ఎదురు చూస్తాను ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు మళ్ళా కేసీఆర్ను తెచ్చుకొని మళ్ళా రాష్ట్రాన్ని పట్టాలెక్కిద్దామా అని చూస్తూ ఉన్నారు. తప్పకుండా నాకైతే బలమైన నమ్మకం ఉన్నది.